మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టడం, పుస్తకాలు, బట్టలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్రమంలో ఆయన పాఠశాలకు వచ్చే పిల్లలను శోభనపు పెళ్లి కొడుకులతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు చదువు కోసం కాకుండా కేవలం ఉచిత భోజనం కోసమే బడికి వస్తున్నారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమకు కావలసిన వస్తువులను స్వయంగా సమకూర్చుకుంటేనే వారికి చదువుపై శ్రద్ధ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే కోడిగుడ్ల లెక్కలు చూసుకోవడానికే ఉపాధ్యాయుల సమయం సరిపోతుందని గరికపాటి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనిపై నెటిజన్లు గరికపాటికి పేదరికంపై కనీస అవగాహన లేదని మండిపడుతున్నారు.